జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతి పుష్కరాల్లో పార్కింగ్ పేరుతో భక్తులను దోచుకుంటున్నారు కొందరు ప్రైవేటు వ్యక్తులు. గ్రామ పంచాయతీ పార్కింగ్ టెండర్ పేరుతో ఒక్కో వాహనానికి ₹100 వసూలు చేస్తున్నారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ గేట్ ఫీజు రద్దు చేశారు జిల్లా కలెక్టర్. అయితే కాళేశ్వరంలో ఇందుకు భిన్నంగా పార్కింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ప్రైవేట్ పార్కింగ్ వసూలపై భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో వెహికల్స్ పార్కింగ్లో దోపిడీ చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరము ఆలయం ఎంట్రెన్స్లో ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక దాదాపు 30 నుంచి 40 మంది మొత్తం కూడా వచ్చిన వెహికల్స్కి ఒక్కొక్క వెహికల్కి కార్లకైతే 4 వీలర్కి ఒక్కొక్క వెహికల్కి ₹100 వసూలు చేస్తున్నారు. ఆటోలకి ₹50 ఇట్లా వసూలు చేసి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్కరాలు అనేటివి 12 ఏళ్లకు ఒక్కోసారి వస్తాయి. అట్లాంటి పుష్కరాలకు స్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. ప్రభుత్వం ముందస్తుగా ఇట్లాంటి ఏదైతే ఉందో ₹100 అంటే సామాన్య మానవుడు కట్టలేని రూపాయలు అని చెప్పేసి వీళ్ళు స్థానికులు అయితే వాపోతున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, అట్లాంటి వెహికల్స్కి మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఈ ఏదైతే ట్రాఫిక్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీ అని ప్రైవేటు ఏదైతే మామూలుగా రసీదులు కొట్టించుకొని ఇష్టానుసారంగా వెహికల్స్ పార్కింగ్ అయితే డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు పార్కింగ్ ఎవరైతే ఇప్పుడు డబ్బులు కడుతున్నారో వాళ్ళు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. కార్ వాళ్ళు ఏమంటున్నారు, ఆటో వాళ్ళు ఏమంటున్నారు. ఎందుకంటే ఆటో వాళ్ళు ఉపాధి కోసం డైలీ ఇక్కడ నుంచి అటు సైడ్ మిగతా గ్రామాల నుంచి ఇటు సైడు ట్రిప్పులు కొడతా ఉంటారు. వాళ్ళ ఉపాధి కోసం తిరిగేదానికి కూడా వాళ్ళు వసూలు చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తున్నాయి. మనతో పాటు కార్లు వాళ్ళు వస్తున్నారు, ఎంత కడుతున్నారు, అసలు ఎట్లా ఉంది పరిస్థితి అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇప్పుడే వెహికల్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. చూడొచ్చు మనము రసీదులు తీసుకుంటూ ఒక్కొక్క వెహికల్కి ₹100 చొప్పున తీసుకుంటున్నారు. ఇది వాస్తవంగా చూడాలంటే ఒక్క వెహికల్కి ₹100 అంటే సామాన్య మానవుడు కట్టలేనంతగా ఉంది. ఎట్లా ఉంది ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి? ఒక్కొక్క వెహికల్కి ట్రాఫిక్ ఇది అని చెప్పేసి తీసుకుంటారు. ఎట్లా ఉంది? ₹100 అంటే ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం. కాళేశ్వరం పుష్కరాలు అంటేనే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే అంటే పరంగా పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్రీగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ₹100 తీసుకుంటున్నారు కదా, ఇట్లా తక్కువ చేస్తే బాగుంటుంది. 100 కాకుండా కొంచెం తక్కువ. ఎట్లా రేటు ఎక్కువ ఉందా, ఎట్లా ఉంది? అంటే మేము ఫస్ట్ టైం వచ్చినామండి, మాకు తెలియదు. ఇది చూస్తే 100 ఉంది. అంటే ఇంకా ఈ సైడ్లో ఎంత ఉంటుందో తెలియదు. మేము ఫస్ట్ టైం రావడం అన్నట్టు కాళేశ్వరం. అంటే మామూలుగా పెద్ద ఎత్తున 12 ఒకసారి పుష్కరాలు వస్తాయి. అట్లాంటి దానికి సామాన్య మానవుడు కట్టలేనంత ₹100 అంటే ఎక్కువగా ఎట్లా చూస్తారు? అంటే యాక్చువల్లీ మనకి ఎట్లా అంటే ఈ టైంలో ఇటు సైడ్ ఎంత ఉంటుంది అనేది మనకి ఐడియా లేదు అసలు. ఒక ₹50 అయితే కొంచెం బాగుండండి. మరి 100 అనేసరికి కొంచెం బాగా అయిపోయింది. అంటే మామూలుగా అంత దూరం నుండి మేము ట్రావెల్ చేసి వస్తాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా బాగానే అయిపోతున్నాయి. మినిమం ఒక 50 వరకు ఉంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అవునండి, కొంచెం ఫ్రీగా చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. అంటే పుష్కరాలు అంటే మన తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు. అట్లాంటి వాళ్ళకు కొంచెం దూరం నుంచి వస్తారు కావచ్చు, ఖర్చులు కూడా తగ్గించే అవకాశం. అవునండి, ఇది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది దేవుని దర్శనం కోసం వస్తారు కాబట్టి ఫ్రీగా ప్రొవైడ్ చేసి ఇంకా మనకు చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా చాలా మంది రావడానికి కూడా కొంచెం. ఎక్కడి నుంచి వస్తారు మీరు? గోదావరి కని పెద్దపల్లి డిస్టిక్. ట్రాఫిక్ ఇది ఎంత తీసుకుంటారు ఇక్కడ? ఇప్పుడు కట్టిరు కదా అది గ్రామ పంచాయతీ ₹100. ఎంత ఎక్కువనా తక్కువనా? బాగా ఎక్కువ అయిపోతుంది. ఎంత పెడితే బాగుంటుంది? మామూలుగా ఆలయాల్లో ₹20 ఇట్లా ఒక్కొక్క వెహికల్కి పెడతారు. ఇక్కడ ₹100 అంటే పుష్కరాలకు కొన్ని వేల సంఖ్యలో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ₹50 అయితే బాగుంటుంది. ఎక్కువ అనిపిస్తుందా తక్కువ? వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టు ఇట్లా 100 దోసుకుంటే కష్టమవుతుంది. కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్కింగ్ తీసేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలి. మామూలుగా పుష్కరాలు అంటేనే మన తెలంగాణతో పాటు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా వెహికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది. ఎట్లా చూస్తారు? చాలా ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. ఈ
కుంభమేళా తరహా లోపల మన దగ్గర కూడా ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వం చూడాలని చెప్పి చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంత వరకు పెట్టచ్చు అంటారు, లేదంటే ఫ్రీగా ఎట్లా? ఫ్రీగానే ఉండాలి. డబ్బులు ఎందుకు? అన్నింటికి డబ్బులు అంటే ఇట్లా ఫ్రీగానే ఉండాలి కదా, డబ్బులు అవసరం లేదు. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. ఆటో వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆటో వాళ్ళు రోజు నిత్యము కొంటారు. ఎంత తీసుకుంటారు? మీ ఆటో వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారా? ఆటో వాళ్ళ దగ్గర కూడా 50 రూపాయలు తీసుకుంటారు. అంటే మీరు రోజు గిరాకీ కొడతారు కదా? అవును. ఎట్లా మరి అట్లా? మీకు ఎట్లా అంటే ఏం చేయమంటారు చెప్పండి. బస్సులు ఇట్లా వెహికల్స్, చాలా వెహికల్స్ ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకే దాదాపు 500 వెహికల్స్ ఒకటే రూట్లోనే వచ్చినాయి. ఇంకా ఇట్లాంటి రూట్లు 4 ఉన్నాయి. దాదాపు రోజుకు ఒక 1000 నుంచి 1500 వెహికల్స్ అయితే వీళ్ళు వెహికల్స్ పార్కింగ్ అయితే వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ పుష్కరాలకు స్నానాలు చేయడానికని వస్తున్నామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. అట్లాంటి స్నానాలకు ఇటు దైవ దర్శనానికి వస్తే ఒక్కొక్క వెహికల్కి 100 రూపాయలు వసూలు చేయడం చాలా దారుణం అని చెప్పేసి ఈ భక్తులైతే తెలుపుతున్న పరిస్థితి. ఇది తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని ఫ్రీగా పార్కింగ్లో ఫ్రీగా వెళ్ళేటట్టు చూడాలి, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వీళ్ళు భక్తులైతే కోరుతున్న పరిస్థితి. ఒక్కొక్క వెహికల్కు 100, ఈ ఆటో వాళ్ళ ఆటోలకు కూడా 50 రూపాయలు, ప్రైవేట్ ట్రావెల్స్కి బస్సులకి 200 రూపాయలు ఇట్లా ఇష్టానుసారంగా వసూలు చేయడంతో భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం.